అయితే ఇంకోటి ఏంటంటే ఏసేపుకి గుంటలో వేసినప్పుడు ఏసేపు కేకలు వేశాడు, కానీ ఇప్పుడు ఏసేపుకి ప్రజలందరూ కేకలు వేస్తున్నారు, కనపరుస్తున్నారు. అయితే మనం కూడా మనం దేవునికి తల్లిదండ్రులు లోబడినప్పుడు మనకు కూడా దేవుని ఆత్మిస్తాడు. దేవుడు కూడా మనల్ని ఈ విధంగా కనపరుస్తాడు. ఎందుకంటే మనం ఎక్కడున్నా కానీ మనల్ని బట్టి దేవుని నామము అవమానపడకూడదు, మనల్ని బట్టి దేవుని నామము హెచ్చింపబడాలి. అయితే మనం దేవుని హెచ్చించినప్పుడు దేవుడు కూడా మనల్ని దేశం యొక్క ఉన్నత స్థలాల్లో కూర్చోబెడతాడు. అయితే మొదటగా ఎలాంటి ఆశీర్వాదం మనకు పొందాలంటే బైబిల్లో మీరు 40-41 వచనాల్లో చదవండి. ఆదికాండం యోసేపు 7 సార్లు యెహోవా యందు భయభక్తులు కలిగడం వల్ల యెహోవా అతన్ని ఆశీర్వదించాడు, యెహోవా అతన్ని ఆశీర్వదించాడు, యెహోవా అతన్ని ఆశీర్వదించాడు. ఆ విధంగా ఆశీర్వదించబడాలంటే మనము సొంత రక్షకులుగా అంగీకరించాలి. మొదటగా మన పాపం ఒప్పుకోవాలి. యోసేపు ఏ పాపం చేయలేదు, యోసేపు ఏ పాపం చేయకుండానే శ్రమపడ్డాడు. మనం మన పాపం ఒప్పుకుంటే యేసు ప్రభు మనం ఎందుకే ఒప్పుకోవాలంటే యోసేపు వల్లే యేసు ప్రభు కూడా ఈ లోకానికి తండ్రి చెయ్యి విడిచిపెట్టి వచ్చాడు. యేసు ప్రభు కూడా మన వరకు అమ్మవేయబడ్డాడు, అన్నం చేత ద్వేషింపబడ్డాడు, ఆయన వస్త్రాలు అమ్మివేయబడ్డాయి, ఆయన మన వరకు గాయాలు పడ్డాడు, ఆయన మన వరకు కేక వేసి ప్రారంభించాడు. కాబట్టి నువ్వు యేసేపు వల్లే మన మాత్రంగా జీవించాలని కోరుకుంటున్నావా, అయితే మీ పాపంలో ఒప్పుకుంటానికి మీరు చేయించుకున్నావా? మీరు ఒక్కసారి ఆలోచించండి. మీరు ప్రతి సంవత్సరం బీబీఎస్కి వస్తున్నారు, చాలా సంతోషం. ఈ సంవత్సరం బీబీఎస్లో మీరు ఏదైనా ఒకటి నేర్చుకోవాలని దేవుడు ఉద్దేశిస్తాడు. ఎందుకంటే ప్రభువుకు తగినట్టుగా నడుచుకోవాలంటే యేసేపు నడుచుకున్నాడు. దేవుని ఆత్మకు మనుషునిగా ఆయన పేరు తెచ్చుకున్నాడు. మీరు నేను కూడా నిజంగా వీళ్ళు నిజంగా దేవుని బిడ్డలు అనిపించుకోవాలి. ఏదో నేను నా పాపను ఒప్పేసుకున్నానంటూ కాదు, నిజంగా దేవుని బిడ్డలు లోకంలో ప్రత్యేకింపబడిన వాళ్ళుగా ఉంటారు, దేవుని ఆత్మగల బిడ్డలుగా ఉంటారు. దేవుడు ఆదేశం ఎప్పుడు ఎవరిని ద్వేషించలేదు, ఎవరిని దూషించలేదు. వాళ్ళందరూ ఎట్లా చేశారు తెలుసా? పగబెట్టారు, మరింత పగబెట్టారు, చంపలు ఆలోచన చేశారు, చివరికి అమ్మివేశారు. తండ్రికి వెళ్ళి చచ్చిపోయిన డిక్లరేషన్ ఇచ్చేశారు, నీ కొడుకును దుష్టమృగం తినేసిందని డిక్లరేషన్ ఇచ్చేశారు. యేసులో కూడా మనల్ని అంతగా ప్రేమించాడు, పరలోకం నుండి ఈ లోకానికి వచ్చాడు, తండ్రి చేయి విడిచిపెట్టాడు. నీ కోసం నా కోసం తండ్రి విడిచిపెట్టిన అవసరం ఆయనకి లేదు. ఆయన దేవాది దేవుడు, ఈయన నా ప్రియకుమారుడు, ఈయన అంత నేను సంతోషించినని దేవుడే చెప్పాడు. అంత దేవుడు ప్రియకుమారుడు ఈ లోకానికి వచ్చాడంటే మనం ఏం చేయాలి? ఆయన మన పాపాలు ఒప్పుకుని మనము ఆయనకి ప్రియమైన బిడ్డలుగా ఉండాలి. నేను చేతి ఎత్తమని చెప్పను, కానీ మీ మనసులో తీర్మానించుకోండి, ప్రభావ మేము కూడా మీ అందరి భయభక్తుల బిడ్డలుగా మీ నామం మహిమార్థంగా మేము జీవిస్తాం.